చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మాకోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు గెలిపించారు. అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది. మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం, సూపర్ 6 అన్నాం. సూపర్ 6 అంటే చాలామంది ఎగతాళి చేశారు, అసాధ్యం అన్నారు. ఈరోజు చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెలవారీగా పింఛన్లు, ఇది ఒక సరికొత్త రికార్డు. ఈరోజు మీరు చూస్తే రేపు 14కి ఎగ్జాక్ట్గా 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్క పింఛన్ల కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా లెక్కల్లో మీరు చూస్తే 50,763 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద ఖర్చు పెట్టాం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి 32,143 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ 8,179 కోట్లు. కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే 2 3 రాష్ట్రం, అది 2 ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు, అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది 3,780 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది 520 కోట్లు. గుజరాత్లో కూడా మీరు చూస్తే 1,584 కోట్లు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం.
2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా 4,93,00,000 మంది. అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛన్ వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్లు కూడా 59% మహిళలకే వస్తున్నాయి. మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు 50,000 ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు. రెండో నెల 2 నెలలు ఇస్తున్నాం. 1,39,677 మందికి ఇస్తున్నాం. అంటే 114 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు కానీ 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తున్నాం. ఇది కూడా 13,305 మందికి ఇస్తున్నాం. 16 కోట్లు ఇస్తున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 84లో. 75 రూపాయల పింఛన్ 200 చేసింది. తర్వాత నేను అప్పట్లో 35కే ఇచ్చాం. 35ని 75 చేశాం. ఆ తర్వాత 14లో 200ని 1,000 రూపాయలు చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం. కష్టాలున్నాయి, అప్పులున్నాయి, ఆదాయం లేదు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి 4,000 రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం. మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒక్కటే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం. నేను పిల్లల్ని చూస్తున్నా, తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు, చూపించి వాళ్ళ దగ్గర చెయ్యులూపిస్తున్నారు. మేము గర్వపడుతున్నాం. అదే మా కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత, పిల్లలు భారం కాదు, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం. 2 పిల్లలుంటే 30,000 వేస్తాం. 5 మంది ఉంటే 75,000 వస్తుంది. నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను. జనాభా పెరగకూడదని మాట్లాడాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను, కనీసం ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క కప్పులు 3 పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది. అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది, జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది, అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది. దానికి
చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దీపం 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా, అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని. నేను అడుగుతున్నా, మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది, సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను. కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తూ ఉంటే నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని 95-90 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం. అది ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా. గ్యాస్ సిలిండర్లు కానీ అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు. గత ప్రభుత్వం 1650 కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం 24 గంటలు 5-6 గంటల్లోనే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా 1 పైసా ఖర్చు లేకుండా మీరు వెళ్ళే సౌకర్యం ఏర్పాటు చేశాం. దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది. మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. దగ్గర 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దగ్గర 855 కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం. ఎంతైనా పర్వాలేదు, నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి. 16,347 మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది 7,000 ఇస్తే దాన్ని 2 చేసి 14,000 రూపాయలు చేశాం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం. ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. రాష్ట్ర రైతాంగం బాగుండాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ. ఒకప్పుడు నేను ఏలూరు చూసేవాడిని, వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం ఆ పక్క డెల్టాకు పోతే ఎన్ని నీళ్లు కావాలని ఉంటాయి. మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగ మారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.